అందరికీ శుభోదయం. నా పేరు లావణ్య. నేను చౌదరి డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఫ్రెండ్షిప్, స్నేహం. స్నేహానికి ఉన్న గొప్పతనం ఎన్ని రకాలుగా చెప్పినా వర్ణించడానికి వీలు కాదు. అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం. స్నేహం అనేది దేవుడిచ్చిన వరం. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు మొదలైన బంధాలను దేవుడే సృష్టించి ఇచ్చిన స్నేహం మాత్రం మనల్ని ఏర్పరచుకోమన్నాడు. అందుకే మనకి 5 రకాల స్నేహితులు ఉండాలి. మొదట, విదూషకుడు, మనల్ని నవ్విస్తూ ఆనందపరిచేవాడు. 2, మార్గదర్శి, జీవిత పాఠాన్ని నేర్పేవాడు. 3, ధైర్యశాలి, నిర్ణయాలు త్వరగా తీసుకునేవాడు. 4, పృచ్ఛకుడు, మనల్ని ప్రశ్నించేవాడు. 5, విశ్వాసి, మనల్ని పూర్తిగా నమ్మిన వ్యక్తి. కష్టాల్లో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. రైట్ లావణ్య, స్నేహం గురించి చాలా అద్భుతంగా చెప్పావు. ఇప్పుడు నువ్వు చెప్పిన 5 రకాల స్నేహాలు ఒకే ఒక స్నేహం గురించి అడుగుతా. ఆ స్నేహం నీతో ఎవరు చేసారో ఒక చెప్పాలి. లాస్ట్లో విశ్వాసి అని చెప్పావు కదా, నిన్ను పూర్తిగా నమ్మే వాళ్ళు నిజమైన స్నేహితులు అని. అలా నీ లైఫ్లో ఉన్న విశ్వాసి స్నేహితుడు ఎవరు, స్నేహితురాలు ఎవరు? లీలావతి. ఎప్పటి నుంచి స్నేహం నీకు లీలావతి తోటి? ఇంటర్మీడియట్ నుంచి. ఓకే, వెరీ గుడ్. చాలా అద్భుతమైన టాపిక్ చెప్పావు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.